రైట్ వాల్ వీడియోలో చిన్న రిక్వెస్ట్ మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కమస్తా ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు అనమాట. ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. అక్కడ చెక్అవుట్ అయితే చేసి ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. నేను ఒక 5 days బ్యాక్ ఒక వీడియో చేశాను. మనకు ఇండియన్ నేవీ నుంచి మనకు ట్రేడ్స్మెన్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. వాటిలోనే మనకు ఫైర్మ్యాన్ పోస్టులు అండ్ కుక్కు వాటితో పాటు ఎంటీఎస్ ఇలా చాలా రకాలైనటువంటి పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. మనకు ఆన్లైన్ అప్లికేషన్ మనకు జూలై 20 తేదీన మనకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుందని చెప్పాను. మనకు ఆల్రెడీ అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మనకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చెప్తాను. అండ్ మళ్ళీ చెప్తున్నాను, దీనికి ఎటువంటి ఎడిట్ ఆప్షన్ అయితే లేదు కాబట్టి వీడియోని 1కి 2 సార్లు చూసి అప్లై అయితే చేసుకోండి. చాలామంది మిస్టేక్ చేసిన తర్వాత నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తారు, బ్రదర్ నాది పేరు తప్పు ఉంది, ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు వస్తుంది, లేకపోతే ఏ విధంగా ఎడిట్ చేసుకుని అడుగుతారు. మీరు 1కి 2 సార్లు అప్లై అంటే చూసి వీడియోని మీరైతే అప్లై చేసుకోండి. ఎడిట్ ఆప్షన్ అయితే రాదు. అండ్ ఎనీవే నేను ఆల్రెడీ నోటిఫికేషన్ వీడియో చేశాను నా 5 days బ్యాక్. ఆ వీడియో చూడండి ఎవరైనా చూడకపోతే కనుక. చూసిన తర్వాత దానిలో మీకు ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్ మొత్తం కూడా చెప్పాను. మీకు ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ ఉంటే కనుక మీరు ఏ ట్రేడ్కి అప్లై చేసుకోవాలి ఏంటనేది మీకు ఒక అవగాహన అయితే వస్తుందన్నమాట, ఒక ఐడియా వస్తుంది. దాని తగ్గట్టు మీరు ఏదో ఒక నోటిఫికేషన్ అంటే దీనిలో మనకు మల్టిపుల్ పోస్టులు అయితే ఉన్నాయి, ఏదో ఒక దానికైతే మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనం మల్టిపుల్ పోస్టులకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే నువ్వు 2-3 పోస్టులకు నువ్వు ఎలిజిబిలిటీ ఉన్నావు అనుకో, 2-3 పోస్టులకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో ఏంటనేది కంప్లీట్ డీటెయిల్ చెప్తాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఒకటి రిక్వెస్ట్, వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బ్రదర్. లైక్ అనేది చాలామంది అంటే వీడియోస్ని చాలామంది చూస్తున్నాం, లైక్ చేయడం లేదు. లైక్ అనేది చాలా కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. అండ్ ఇటువంటి జెన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రిప్షన్ పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక ఎనీవే మనకు ఇండియన్ నేవీకి ట్రేడ్స్మెన్ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే ఇది వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా వస్తుంది అనమాట. కొద్దిగా పైకి స్క్రోల్ చేయండి. మీకు ఇక్కడ నోటిఫికేషన్స్ అని మనకి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఉంది. ఇక్కడ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ వాటితో పాటు ఇక్కడ మనం అప్లై చేసేటప్పుడు కొన్ని సర్టిఫికేట్స్ అనేది మనం సబ్మిట్ చేయాలి. అనెక్సర్స్ అనమాట. ఇక్కడ మనకు ఆల్రెడీ ఇచ్చాడు. ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు అక్కడ మీరు అప్లై చేసేటప్పుడు స్పోర్ట్స్ ఎలిజిబిలిటీ ఇచ్చారంటే ఇది మీరు డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఉన్నాయో ఒకసారి చూసుకోండి. ఎవరైతే ఎక్సర్సైజ్ మెన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎవరైనా ఏజ్ రిలాక్షన్ యూజ్ చేసుకోవాలంటే ఇదనమాట ఫార్మాట్. అండ్ ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనకు ఓబీసీ వాళ్ళు డిక్లరేషన్ అయితే మీరు ఫామ్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు డిక్లరేషన్ ఫామ్ మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్అప్ అయితే చేసి మీరు దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిదీ ఇక్కడ మీకు వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది అనమాట. ఇక్కడ ప్రతి సర్టిఫికేట్ ఇక్కడ మీకు ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి మీరు అవసరమైనప్పుడు ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని మీరు దాన్ని ఫిల్అప్ చేసి మీరైతే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక ఫైనల్గా మనం ముందుకు వచ్చేసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకుంటారంటే కానీ ఇక్కడ ముందుకు వచ్చేసి మనకి ఇక్కడ న్యూ యూజర్ క్లిక్ హియర్ టు రిజిస్టర్ ఉంది కదా, మీరు దాన్ని అయితే క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు వాటిని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి అకౌంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అండ్ పక్కనే మొబైల్ నెంబరు అండ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబరు కరెక్ట్గా అయితే ఇవ్వండి. మీ మొబైల్లో ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి నెంబర్ అయితే ఇవ్వండి. అండ్ ఇక్కడ కన్సల్ట్ క్యాప్చా ఇక్కడ ఈ బాక్స్లో ఎంటర్ చేసి మీరు ఏం చేస్తారంటే రిజిస్టర్ మీద మీరైతే క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మీ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అయితే కనిపిస్తుంది అనమాట. మీరు ఒకసారి చూసుకోండి కరెక్ట్గా ఎంటర్ చేసాం లేదనేది. తర్వాత కింద ఇక్కడ మీకు ఓకే అని ఉంటుంది కదా, ఓకే మీద మీరైతే క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు ఓకే చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మీకు యూ హ్యావ్ సక్సెస్ఫుల్ సైన్ అప్ ఇన్ నుంచి మనకు ఆల్రెడీ ఈమెయిల్ ఐడికి ఒక లింక్ అయితే వెళ్ళి ఉంటుంది. అక్కడ ముందుగా మీరు వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అది వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత నేను స్టెప్ అయితే చెప్తాను. ముందుగా ఏం చేస్తారంటే మీరు ఏదైతే అప్లై చేసేటప్పుడు ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడిని అయితే మీరు అయితే ఒకసారి ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పైన ఉంది కదా, వెల్కమ్ టు ఇండియన్ నేవీ INCET రిజిస్ట్రేషన్ పోస్టర్. ఇక్కడ మీరు కొద్దిగా పైకి అయితే స్క్రోల్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే హలో క్యాండిడేట్, ఇక్కడ మీకు క్లిక్ హియర్ టు కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్ ఐడి ఉంది కదా, ఇక్కడ క్లిక్ హియర్ మీద మీరు అయితే క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఇది కన్ఫర్మేషన్ ఆ ఈమెయిల్ ఐడి మీదే అని. మీరు అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ చూసుకుంటే యువర్ ఈమెయిల్ ఐడి హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అని ఉంటుంది. అండ్ కింద వచ్చేసి ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ అయితే కనిపిస్తుంది అనమాట. మొబైల్ నెంబర్ కనిపించిన తర్వాత ఇక్కడ కన్సల్ట్ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి మీరు జనరేట్ ఓటీపీ మీద మీరు అయితే క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ వచ్చేసిందంటే ఎంటర్ ద 6 digit ఓటీపీ అయితే ఉంది కదా, అక్కడ మీరు ఓటీపీ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కింద వచ్చేసి క్రియేట్ యువర్ ఓన్ పాస్వర్డ్ అయితే ఉంది కదా, ఇక్కడ మీరు ఒక పాస్వర్డ్ని క్రియేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ అది ఇక్కడ మీరు టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రీటైప్ పాస్వర్డ్ అయితే ఉంటుంది. మళ్ళీ అదే మీరు పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు పాస్వర్డ్ అనేది ఏ విధంగా ఉండాలంటే ఒకటి మనకు స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉండాలి. అంటే స్పెషల్ క్యారెక్టర్ అంటే ఇక్కడ మనకు $, కానీ డాలర్ సింబల్ కానీ పర్సంటేజ్ సింబల్ కానీ ఈ విధంగా అనమాట. అండ్ ఒకటి అప్పర్ కేస్ ఉండాలి, ఒకటి లోవర్ కేస్ ఉండాలి, ఒకటి నెంబర్ సిస్టమ్ అయితే ఉండాలన్నమాట. అండ్ 8 నుండి 20 లెటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు మెన్షన్ చేశాడు.
అండ్ ఎగ్జాంపుల్కి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, మున్నా @ 1 2 3 ఏ విధంగా అయితే మీకు అంటే ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నాను, ఈ విధంగా అయితే ఉండాలన్నమాట. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అయితే ఉండాలి, తర్వాత స్మాల్ లెటర్స్, తర్వాత స్పెషల్ క్యారెక్టర్ అండ్ తర్వాత నెంబర్ సిస్టమ్ ఈ విధంగా అనమాట. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద కనిపిస్తున్న క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ మీద మీరైతే క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. యువర్ మొబైల్ నెంబర్ ఈజ్ వెరిఫైడ్ అండ్ పాస్వర్డ్ ఈజ్ అప్డేట్ సక్సెస్ఫుల్ అని ఉంది. తర్వాత మీరు ఓకే మీద క్లిక్ అయితే చేయండి. మీరు ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్, యూ మే లాగిన్ యూజింగ్ యువర్ క్రెడెన్షియల్ అని వస్తుందన్నమాట. మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు మళ్ళీ లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఇచ్చి కింద మీరు ఇప్పుడు క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఇక్కడైతే ఎంటర్ అయితే చేసి మీరైతే క్యాప్చా ఎంటర్ చేసి మీరైతే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు చేసినటువంటి ప్రాసెస్ మొత్తం కూడా ఓన్లీ రిజిస్ట్రేషన్ మాత్రమే. మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ మీకు కొద్ది పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అన్ని పోస్టులు అయితే ఇక్కడ మీకు అవైలబుల్గా అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు గ్రూప్ బి నాన్ గెజిటెడ్ పోస్టులు అయితే చూపిస్తుంది. ఇక్కడ కొద్ది పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు గ్రూప్ సి పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ గ్రూప్ సి పోస్ట్ వచ్చి ట్రేడ్స్మెన్ మేటు, డాట్స్ మ్యాను, ఫైర్ మ్యాను, వాటితో పాటు ఇక్కడ మనకు కింద కూడా చూసుకోవచ్చు మీరు ఫైర్ ఇంజన్ డ్రైవరు, పేస్ట్ కంట్రోల్ వర్కరు, ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ మీరు కింద వచ్చేసి మనకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంది కదా, మీరు వాటిని క్లిక్ చేశారంటే వాటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. అక్కడ క్వాలిఫికేషన్ ఉంటేనే మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ మీరు పైన కూడా చూసుకోవచ్చు. అండ్ వాటితో పాటు ఇక్కడ మీరు మల్టిపుల్ అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు అని ఇక్కడ మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మల్టిపుల్ అప్లికేషన్స్ అంటే మీరు అంటే సపరేట్గా పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ₹295 ఒక్కొక్క పోస్ట్కి మీరు సపరేట్గా చేస్తే మల్టిపుల్ అప్లికేషన్ అయితే మీరైతే చేసుకోవచ్చు, దానికి క్వాలిఫికేషన్ ఉంటే కనుక. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే కనుక ఇక్కడ మనకు ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే నేనైతే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను అప్లై చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ 10th క్లాస్ లేదంటే ఈక్వలెంట్ అండ్ వాటితో పాటు ఐటీఐ సర్టిఫికేట్ అంటే 10th అని ఉండాలి, లేదంటే ఈక్వలెంట్ కానీ లేదంటే ఐటీఐ చేసినా కానీ అప్లై చేసుకోవచ్చు. సింపుల్గా 10th చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మినిస్టర్ ఇక్కడ అప్లై నవ్ అయితే ఉంది కదా, అప్లై నవ్ మీద నేనైతే క్లిక్ అయితే చేస్తాను. మీరు క్లిక్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్కి అయితే అప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే అడగడం అయితే జరిగింది. ఇక్కడ మీకు ఇక్కడ 10th క్వాలిఫికేషన్ ఉందని అడుగుతుంది, ఎస్ అయితే ఉంది కాబట్టి మనకు ఇక్కడ మనకు ఒక బాక్స్ అయితే ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసి మనం సేవ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుందన్నమాట. ముందుగా వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు డూ యూ హ్యావ్ ఆధార్ అని ఉందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఎస్ అని పెట్టి ఇక్కడ మీరు పక్కన ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. పక్కనే మళ్ళీ కన్ఫర్మ్ ఆధార్ నెంబర్, మళ్ళీ ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు సెలెక్ట్ అవుతుంది కదా, మీరు దాన్ని క్లిక్ చేసినట్టయితే మనకు 3 ఆప్షన్లు అవుతుంది అనమాట. ఇక్కడ ముందుగా ఎవరైతే బాయ్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసి శ్రీ అని పెట్టాలన్నమాట. అండ్ ఎవరైతే పెళ్ళైనటువంటి గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు శ్రీమతి సెకండ్ ఆప్షను. ఒకవేళ మీకు పెళ్లి కానీ అమ్మాయిలు ఎవరైనా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ మీకు కుమార్ అయితే ఉంది కదా, మీరు దాని అయితే ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ పక్కన ఇక్కడ మనకు ఫస్ట్ నేము అండ్ కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ అయితే ఉంది. ఇక్కడ పక్కన మనకు మిడిల్ నేము లాస్ట్ నేమ్ అయితే ఉంది కదా. నేను మీ అందరికి ఒకటి చెప్తున్నాను, మీ 10th క్లాస్ మార్క్స్ వల్ల ఏ విధంగా అయితే ఉందో అంతా కూడా ఒకటే బాక్స్లో మీరు అయితే టైపింగ్ అయితే చేయండి. అక్కడ ఏ విధంగా ఉందో అదే విధంగా అక్కడ స్పేస్ ఇచ్చి అక్కడ స్పేస్ ఉంటే స్పేస్ పెట్టి మీరు ఓన్లీ ఫస్ట్ నేమ్లో మాత్రమే ఫిల్అప్ అయితే చేయండి మొత్తం కూడా. అండ్ అదే పేరు మళ్ళీ కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్లో అయితే మీరైతే టైపింగ్ అయితే చేయండి. అంటే ఇక్కడ మనకు మిడిల్ నేము లాస్ట్ నేమ్ అనేది ఇవ్వద్దండి, అంటే మీరు డివైడ్ అయితే చేసుకోవద్దండి మీ పేరుని. అండ్ ఇంకోటి మీ పేరు అనేది మీ 10th క్లాస్ మార్క్స్ వల్ల ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ కింద వచ్చేసి మనకు జెండర్ వచ్చేసి మీరు మేల్ ఆ ఫీమేల్ అని మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. పక్కనే యూ హ్యావ్ చేంజ్డ్ నేమ్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు ఏమైనా పేరు చేంజ్ చేసి ఉంటే ఎగ్జాంపుల్కి ఏంటంటే ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు, ఇప్పుడు 10th క్లాస్ మార్క్స్ వల్ల ఒక విధంగా ఉంటుంది అండ్ పెళ్ళి అయినటువంటి అమ్మాయిలకి నేమ్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీ పేరు చేంజ్ అయ్యింటే ఎస్ అని టిక్ చేయండి. ఇక్కడ ఎస్ అని టిక్ చేస్తే కనుక ఇక్కడ మీకు మీ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. వాటితో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మీరు ఎందుకు పేరు చేంజ్ చేసుకున్నారు అనేది అక్కడ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్లో. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి ఇక్కడ మనకు మెరిటల్ స్టేటస్ అనమాట. మీకు పెళ్ళి అయ్యిందా పెళ్లి కాలేదని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మ్యారీడ్, అన్మ్యారీడ్, డివర్స్డ్, విడోడ్ అనమాట. ఇక్కడ అన్మ్యారీడ్ కాబట్టి అన్మ్యారీడ్ అయితే ఒకవేళ మీరు పెళ్లి అయ్యి ఉంటే కనుక వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మీ హస్బెండ్ కానీ లేకుంటే మీ వైఫ్ నేమ్ అయితే ఇక్కడ మీరు కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశాడు. ఒకవేళ పెళ్లి కాకపోతే అన్మ్యారీడ్ అయితే పెట్టండి. అండ్ కింద వచ్చేసి ఇక్కడ మనకు ఫాదర్ నేమ్ పక్కనే మీకు మదర్ నేమ్ అయితే ఉంది. ఇక్కడ మీకు ఫాదర్ నేమ్ మీ 10th క్లాస్ మార్క్స్ ఏ విధంగా ఉందో అదే విధంగా మీరు ఎంటర్ చేయండి. అండ్ కింద మీకు కన్ఫర్మ్ ఫాదర్ నేమ్ అయితే ఉంటుంది, మళ్ళీ మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పక్కన మీ మదర్ నేము, కింద వచ్చేసి మళ్ళీ మీ మదర్ నేమ్ కన్ఫర్మ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా మీ 10th క్లాస్ మార్క్స్ ఏ విధంగా ఉందో ఆ విధంగా టైప్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ వచ్చేసి ఇక్కడ మీకు జనరలా, ఈడబ్ల్యూఎస్నా, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా మీరు ఇక్కడ ఆప్షన్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఓబీసీ కాబట్టి ఓబీసీ చూస్తున్నాను. ఇక్కడ ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లోడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కేటగిరీ సర్టిఫికేట్ అనమాట. పక్కనే ఓబీసీ డిక్లరేషన్ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ కింద మళ్ళీ మనకు కన్ఫర్మ్ కేటగిరీ అయితే అడుగుతుంది, మళ్ళీ మీరు కన్ఫర్మ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట.
అయితే ఇక్కడ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఓన్లీ పీడిఎఫ్ ఫార్మాట్లో మాత్రమే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 50 KB నుండి 200 KB మాత్రమే. అండ్ పక్కనే ఓబీసీ డిక్లరేషన్ అయితే ఉంది కదా, ఇది కూడా ఓన్లీ పీడిఎఫ్ ఫార్మాట్లో మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 50 KB నుండి 200 KB లోపు మాత్రమే. అండ్ ఇక్కడ మీకు ఓబీసీ డిక్లరేషన్ ఏ విధంగా తీసుకోవాలంటే కనుక మీకు ముందే చెప్పాను కదా, మనకు అక్కడ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్, డిక్లరేషన్ సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయని. ఇది చూసుకుంటే ఇండియన్ నేవీ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి నోటిఫికేషన్ కిందనే మనకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ గైడ్లైన్స్ సర్టిఫికేట్ మొత్తం ఇక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడ కొద్దిగా పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ ఫార్మాట్ ఓబీసీ కేటగిరీ సర్టిఫికేట్ అండ్ డిక్లరేషన్ అయితే ఉంది. ఇక్కడ మీరు దీని అయితే ఫార్మాట్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీరు డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఓబీసీ సర్టిఫికేట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు దీన్ని ఫిలప్ చేసుకొని ఇక్కడ మీకు ఎంఆర్ తోటి సైన్ చేసుకొని ఇది ఫిలప్ అంటే కింద వచ్చేసి ఇక్కడ మీకు డిక్లరేషన్ అయితే ఉంటుందన్నమాట. డిక్లరేషన్ బై ఓబీసీ క్యాండిడేట్ ఓన్లీ అని ఇక్కడ మీ పేరు రాసి ఫాదర్ నేము అండ్ మీ సిటీ అండ్ లేదంటే విలేజ్ కానీ డిస్టిక్ కానీ స్టేట్ కానీ మొత్తం కూడా టైపింగ్ చేసి కింద ఇక్కడ మీకు సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఉంది కదా, ఇక్కడ సిగ్నేచర్ చేసి ప్లేస్ అండ్ డేట్ అయితే వేసి మీరు దీని అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది ఈ పీడిఎఫ్ని. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి ఆర్ యూ ఏ పర్సన్ విత్ డిజబిలిటీ అని అడుగుతుంది. మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే ఎస్ అని పెట్టండి, ఒకవేళ నో అయితే నోన్ పెట్టండి. ఒకవేళ ఎవరైతే ఎస్ అని పెడతారో మళ్ళీ వాటి డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అండ్ కింద వచ్చేసి ఆర్ యూ ఎక్సర్స్మెన్ అడుగుతుంది కదా, ఇక్కడ ఎస్ అయితే ఎస్ అని పెట్టి మళ్ళీ వాళ్ళ ఇక్కడ ఫ్రమ్ డేట్ నుండి టు డేట్ వరకు మీరు ఎప్పటి వరకు జాబ్ చేశారు, తర్వాత వాటికి సంబంధించిన సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్సర్స్మెన్ కేటగిరీ కాకపోతే ఇక్కడ నోన్ పెట్టండి. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి నాకు డిఫెన్స్ సర్వీస్ పర్సనల్ అడుగుతుంది. ఏమైనా డిఫెన్స్లో నువ్వు ఏమైనా జాబ్ చేసావని ఇక్కడ ఎస్ అని పెడితే కానీ వాటికి సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఒకవేళ నో అయితే నోన్ పెట్టండి. కింద వచ్చి ఇక్కడ నువ్వు డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ అంటే ఇక్కడ ఎస్ అయితే ఎస్ అని పెట్టండి. ఒకవేళ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తూ ఉంటే కానీ ఎస్ అని పెట్టి వాటి డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. నో అయితే నువ్వు. నెక్స్ట్ ఇక్కడ మనకు ఆర్యూ స్పోర్ట్స్ పర్సన్ అడుగుతుందన్నమాట. ఇక్కడ ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, నో అయితే నోన్ పెట్టండి. ఇక్కడ ఎస్ అని పెట్టారంటే కన్నా స్పోర్ట్స్ నేమ్ మీరు ఏ స్పోర్ట్స్లో మీకు సర్టిఫికేట్ ఉంది, ఆర్చరీనా, అథ్లెటికా, లేకపోతే బ్యాడ్మింటనా, ఇక్కడ మొత్తం కూడా మనకు స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉంటాయి అనమాట. ఏదో ఒకటైతే మీరు చూస్ చేసుకొని వాటి లెవెల్ అనమాట, ఏ లెవెల్లో మీకు సర్టిఫికేట్ ఉంది అండ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అది కూడా 50 KB నుండి 200 KB లోపు. ఒకవేళ స్పోర్ట్స్ సర్టిఫికేట్ లేకపోతే నో అయితే పెట్టండి, ఏం కాదు. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ విషయానికి వస్తే ఎంటీఎస్ పోస్ట్కి 18 నుండి 25 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఓబీసీ అయితే కన్నా అడిషనల్గా 3 years 28 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్షన్ యూజ్ చేసుకొని మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే టైపింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అది కూడా మీ 10th క్లాస్ మార్క్స్ ఏ విధంగా అదే విధంగా. అండ్ పక్కన మీరు మీ 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు అప్లోడ్ ఫోటో అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పక్కన ఇక్కడ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫోటో వచ్చేసి 20 KB నుండి 50 KB లోపే ఉండాలి. అండ్ సిగ్నేచర్ వచ్చేసి 10 KB నుండి 20 KB లోపు మాత్రమే ఉండాలి. జేపీజీ అండ్ జేపీఈజీ ఫార్మాట్లు అయితే మీకైతే ఉండాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ఫోటో అనేది 6 months లోపే దిగినటువంటి ఫోటో అయితే ఉండాలి. అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి లైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఇక్కడ మనకు వైట్ అయితే ఉంటే బెటర్ అని వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. కాబట్టి వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫోటో అప్లోడ్ అయితే చేసుకోండి. మీరు సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ మీరు ప్రతి ఒక్కరు కూడా ఓకే మీద మీరు అయితే క్లిక్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం అడిషనల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని ఉంది కదా, ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేషనాలిటీ వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఇండియన్ సిటిజన్ అయితే పెట్టండి. అండ్ పక్కనే రిలీజన్ విషయానికి వస్తే మీరు క్రిస్టియన్సా, హిందూనా, జైన్సా, ముస్లిమా, సిక్కనా అనేది ఇక్కడ మనకు ఇవ్వడం అయితే జరిగింది. హిందూ అయితే పెట్టండి. అండ్ కింద వచ్చేసి ఇక్కడ మనకు ఐడెంటిఫికేషన్ మార్క్స్ అయితే ఉందన్నమాట. ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేది 2 అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా మీ 10th క్లాస్ మార్క్స్ వల్ల అయితే ఉంటుంది అనమాట. కింద అయితే చూసుకోండి, ఏ బ్లాక్ మోల్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్, ఏ బ్లాక్ మోల్ ఆన్ ద రైట్ హ్యాండ్, ఈ విధంగా మీకు ఎక్కడో చోట పుట్టుమచ్చలు ఉన్నాయని మీ 10th క్లాస్ మార్క్స్ వల్ల 2 పుట్టుమచ్చలు అయితే ఉంటుంది. ఇక్కడ ఇవ్వండి. ఒకవేళ మీ 10th క్లాస్ మార్క్స్ వల్ల పుట్టుమచ్చలు రాయకపోతే నో మార్క్స్ అయితే మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత మీరు సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత మీరు ఓకే మీద క్లిక్ అయితే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ మనకు అడిషనల్ డీటెయిల్స్ అనేవి కూడా అప్డేట్ అయిపోతాయి అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు ఫోటో క్యాప్చర్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మన ఫోటో అనేది లైవ్గా అయితే మనం అయితే ఫోటో అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు కెమెరా వచ్చేసి ఆన్ ఆఫ్ అయితే ఉంటుంది. ఆన్ అయితే చేసుకొని మనం 4 దిక్కులు అంటే మన ఫేస్ అనేది స్ట్రైట్గా, తర్వాత లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అనేది మనం ఫేస్ పెట్టి ఫొటోస్ అయితే దిగాల్సి ఉంటుంది అనమాట. మొత్తం కూడా 4 దిక్కులు 4 ఫోటోలు అయితే దిపి కింద వచ్చేసి వ్యాలిడిటీ అండ్ సేవ్ అవుతుంది, దాని అయితే క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు కింద 4 దిక్కులుగా 4 ఫోటోలు దిగి ఫోటో అప్లోడ్ చేస్తే కానీ కింద సేవ్ చేస్తారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఈ విధంగా వస్తుంది, అప్లోడెడ్ ఇమేజెస్ సేవ్డ్. ఇక్కడ మీకు నెక్స్ట్ ఆప్షన్ అవుతుంది, మీరు వాటిని అయితే క్లిక్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు కమ్యూనికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ కమ్యూనికేషన్ డీటెయిల్స్లో వచ్చేసి మన అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ అడ్రస్ లైన్ 1 వచ్చేసి హౌస్ నెంబరు మీ విలేజ్ అయితే రాయండి. పక్కనే అడ్రస్ 2లో వచ్చేసి మీ మండలం కానీ రాయండి.
అండ్ ఇక్కడ పక్కనే మనకు స్టేట్, మీరు ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ పక్కన వచ్చేసి డిస్టిక్ వచ్చేసి మీ డిస్టిక్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. మీరు ఇక నెక్స్ట్ కింద సిటీ నేమ్ అయితే ఉంది కదా, ఇక్కడ సిటీ నేమ్ కాడ వచ్చేసి మీ మండలం అయితే రాయండి. పిన్ కోడ్ వచ్చేసి మీ పిన్ కోడ్, మీ మండలం పిన్ కోడ్ అయితే రాయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మీకు కరెస్పాండ్ అడ్రస్ అండ్ కింద పర్మనెంట్ అడ్రస్ రెండు కూడా సేమ్ అయితే కదా, ఇక్కడ కన్ఫర్మేషన్ బాక్స్లో మీరు అయితే టిక్ అయితే చేయండి. లేదు కరెస్పాండ్ అడ్రస్ వేరు, పర్మనెంట్ అడ్రస్ వేరు అంటే కానీ మళ్ళీ ఇక్కడ మీరు టిక్ బాక్స్లో టిక్ చేయకుండా మళ్ళీ కింద పర్మనెంట్ అడ్రస్లో మీరు మొత్తం కూడా డీటెయిల్స్ అనేది ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత సేవ్ మీద క్లిక్ అయితే చేయండి. మీరు సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు డూ యూ హ్యావ్ ఏ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే ఎస్ అని పెట్టండి ప్రతి ఒక్కరు కూడా. తర్వాత కింద సేవ్ అవుతుంది కదా, దాని అయితే క్లిక్ అయితే చేయండి. మీరు ఇక్కడ సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్లీజ్ ప్రొసీడ్ టు ఫిల్ రిక్వైర్డ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతుంది. ఇక్కడ కింద చూసుకుంటే యాడ్ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఉంది కదా, ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ పాస్డ్. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు దాన్ని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మెట్రికులేషన్ ఆర్ ఈక్వల్ ఉంటుంది, మెట్రికులేషన్ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ పక్కనే మనకు స్ట్రీమ్ అయితే ఉంది కదా, దాన్ని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మెట్రికులేషన్ అయితే వస్తుంది అనమాట, దాని అయితే క్లిక్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ మనకు పక్కనే యూనివర్సిటీ లేదంటే బోర్డు లేదంటే ఇన్స్టిట్యూట్ ఉంది, ప్రతి ఒక్కరు కూడా స్టేట్ బోర్డు అని పెట్టండి, లేకుంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ లేదంటే తెలంగాణ మీరైతే టైపింగ్ అయితే చేసుకోండి. అండ్ పక్కన ఇక్కడ మీకు డేట్ ఆఫ్ పాసింగ్, మీరు ఏ సంవత్సరంలో 10th క్లాస్ కంప్లీట్ చేసినారని ఇక్కడ ఇయర్ అయితే వేయాల్సి ఉంటుంది. అండ్ పక్కనే సర్టిఫికేట్ నెంబర్ వచ్చేసి మీ 10th క్లాస్ మార్క్స్ మెమోలో లెఫ్ట్ సైడ్ పైన అయితే ఉంటుంది, ఒకసారి చూసుకోండి. అక్కడ బార్ కోడ్ కిందనో పైన ఉంటుంది అనమాట. అండ్ పక్కనే టైప్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అయితే ఉంది కదా, ఇక్కడ మీకు 10th క్లాస్లో మీకు పర్సంటేజ్ మార్క్సా లేకపోతే సిజిపిఏ అనేది మీరు ఆప్షన్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ పర్సంటేజ్ నేను క్లిక్ చేశాను ఎగ్జాంపుల్ అనమాట. పక్కనే మీకు మార్క్స్ ఆప్టెంట్, మీకు 10th క్లాస్లో వచ్చిన మార్కులు మీకు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. అండ్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి ఎన్ని మార్కులకి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారని ఇక్కడ వేయాలి, 600 కాబట్టి 600. అండ్ పక్కనే పర్సంటేజ్ మార్క్స్ వచ్చేసి మీ క్వశ్చన్ మార్కుల్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలి, 70% 60% అనేది. అండ్ పక్కనే గ్రేడ్ అనమాట, అంటే మీ క్వశ్చన్ మార్కుల్ని ఏ గ్రేడ్లో అంటే ఏ గ్రేడా బి గ్రేడ్ అనేది మీరు పర్సన్ కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పక్కనే క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, మీ 10th క్లాస్ మార్క్స్ అనేది మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా 50 KB నుండి 200 KB లోపు మాత్రమే ఉండాలి, అది కూడా PDF ఫార్మాట్లో మాత్రమే. ఇక్కడ మీరు అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి PDF అప్లోడ్ చేసిన తర్వాత పక్కన ఇక్కడ మీకు యాడ్ అయిన గ్రీన్ బాక్స్ అవుతుంది కదా, దీని అయితే క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు యాడ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మెట్రికులేషన్ డీటెయిల్స్ అనేది సేవ్ అని ఇక్కడ మనకు ఆల్రెడీ రావడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ మనకు దీనికి క్వాలిఫికేషన్ అనేది మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ కాబట్టి ఓకే. ఒకవేళ మీ ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ కానీ ఉంటే క్వాలిఫికేషన్ ఇంటర్ కానీ ఐటీ కానీ ఉంటే కానీ ఇక్కడ మీరు ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ కింద వచ్చేసి మనకు సేవ్ అని ప్రొసీడ్ ఉంది కదా, మీరు వాటిని అయితే క్లిక్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మీరు అప్లై చేసిన పోస్ట్కి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానీ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ కానీ అడిగి ఉంటే కానీ మీరు ఇవ్వండి. ఒకవేళ అక్కడ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానీ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ కానీ ఏది కూడా అడగలేదంటే కానీ మీరైతే ఇవ్వద్దండి, అంటే మీకు నోటిఫికేషన్ అని నేను చెప్పేది. బట్ దీనికి MTS పోస్ట్కి ఎక్స్పీరియన్స్ కానీ అయితే అవసరం అయితే లేదు కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, కింద మనకు ఇక్కడ స్కిప్ అనే ఆప్షన్ అయితే ఉంది, ఇక్కడ స్కిప్ మీద మీరైతే క్లిక్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ సిటీ ప్రయారిటీ అనమాట. ఇక్కడ మనం ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓవరాల్గా వచ్చేసి మనకు తెలుగు స్టేట్ వాళ్ళకి వచ్చేసి హైదరాబాద్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, హైదరాబాదు. వారితో పాటు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కింద మనకు విజయవాడ, విశాఖపట్నము, హైదరాబాదు ఈ 3 సెంటర్స్లో మాత్రమే మనకు ఎగ్జామ్ సెంటర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. కాబట్టి మీరైతే ఇక్కడ మనకు 3 సెంటర్స్లోనే మీరైతే ఇక్కడైతే ఇవ్వాల్సి ఉంటుంది, 3 ఆప్షన్స్ కూడా. అండ్ తర్వాత ఇక్కడ మనకు 7 ప్రొసీడ్ ఉంది, వాటిని అయితే క్లిక్ అయితే చేయండి, ఓకే చేయండి. ఇక నెక్స్ట్ లాస్ట్లో వచ్చేసి మనకు ప్రివ్యూ అండ్ సబ్మిట్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ ప్రివ్యూ అండ్ సబ్మిట్లో వచ్చేసి ఏంటంటే మీ ఫోటో అండ్ మొత్తం కూడా మీరు అప్లై చేసినటువంటి మీ డీటెయిల్స్ మొత్తం అయితే ఉంటుంది. ఇక్కడ ప్రివ్యూ అయితే ఉంటుంది అనమాట, ఒకసారి చూసుకోండి. వచ్చేసి మీ పేరు మొత్తం కూడా మీరైతే చూసుకోండి ఒకసారి. మీరు మొత్తం కూడా చూసుకున్న తర్వాత కింద వచ్చేసి ఇక్కడ మనకు సబ్మిటెడ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ సబ్మిటెడ్ అప్లికేషన్ వాటిని అయితే మీరైతే క్లిక్ అయితే చేయండి. తర్వాత ఓకే చేసి కంటిన్యూ అయితే చేయండి. మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పేమెంట్ డీటెయిల్స్ అయితే వస్తుందన్నమాట. అయితే ఎవరైతే SC ST వాళ్ళు కానీ ఫిమేల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎక్స్-సర్వీస్ కేటగిరీ వాళ్ళు కానీ వాళ్ళకి ఎటువంటి పేమెంట్ అయితే ఉండదు. కాబట్టి మీకు ఇక్కడ మీకు పేమెంట్ ఆప్షన్ అయితే రాదు. కాబట్టి మీరు డోంట్ వరీ. అండ్ రిమైనింగ్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో UR EWS అండ్ OBC కేటగిరీలో మేల్ వాళ్ళు మాత్రమే ₹295 అనేది మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు బిల్లు డెస్క్ అయితే ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకొని మీరు పే నౌ మీద మీరైతే క్లిక్ అయితే చేయండి. ఇక్కడ పేమెంట్ ఆప్షన్లు వచ్చేసి ఇక్కడ మనకు క్రెడిట్ అండ్ డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ అండ్ UPI అండ్ QR కోడ్, ఈ విధంగా మనకు 3 ఆప్షన్లు అయితే రావడం జరుగుతుంది. ఏదో ఒకటైతే మీరైతే చూస్ చేసుకొని మీరైతే పేమెంట్ అయితే చేసుకోండి. పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అప్లికేషన్ ఫామ్ అయితే మనకు అంటే మీరు అప్లై చేసిన ఫామ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా మీరైతే మనకు ఇండియన్ నేవీ నుంచి ఇచ్చినటువంటి ట్రేడ్స్మెన్ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి. ఇంతవరకు కూడా మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. అప్లై చేయాల్సిన వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. థ్యాంక్ యూ.